కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ను నియమించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మికంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ మార్పులు చేపట్టింది. గవర్నర్ ఆర్ఎన్ రవిని తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్కు కేంద్రం బదిలీ చేసింది. ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు తమిళనాడు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరణ్జీత్ సింగ్ సంధును నియమించింది. 2024 జూలై 31న తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కేంద్రం నియమించింది. శివ్ ప్రతాప్ శుక్లా 1952 ఏప్రిల్ 1న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్ గ్రామంలో జన్మించారు. రుద్రాపూర్లో పాఠశాల విద్య, గోరఖ్పూర్లో కాలేజ్ విద్య పూర్తి చేశారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 1983లో బీజేపీలో చేరిన శుక్లా 1989, 1991, 93, 96లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. అనంతరం 2016 జూన్ 10న యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2017 సెప్టెంబర్ 3న మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జూలై 5 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శుక్లా 2023 ఫిబ్రవరి 18న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు.